నమస్కారం. దాదాపు 2, 3 నెలల నుంచి మారుతి మహాలక్ష్మి గారు కోర్టుకెళ్లారు. మీడియాకి ఎక్కుతున్నారు. ఫేస్‌బుక్‌లో వివిధ వ్యక్తుల ద్వారా ఆరోపణలు చేసి మఠాధిపతి గారిపైన, నా పైన ఇప్పుడే కొత్త కాదు. గత 4 ఏళ్ల నుంచి ఆమె చేస్తున్న పని ఇదే. మా ఇద్దరి మీద ఆరోపణలు చేయడం. అవి అబద్ధాలనే విషయం ఆమెకు తెలిసి కూడా కేసులు పెట్టించడము, ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకసారి మొత్తంగా ఆమె పరిస్థితి నేను చూస్తే, రాయల్ని వీలునామా రాసినట్టు, చేయని నామినేషన్ చేసినట్లు జనాలని, భక్తులని మభ్యపెట్టి, తామకు మేమే అన్యాయం చేస్తున్నట్టు ఆమె అన్యాయం చేస్తూ కోర్టులో కేసులు వేసుకుంటూ 4 సంవత్సరాల పాటు మఠంలో మఠాధిపతి లేకుండా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మారుతి మహాలక్ష్మి గారు. న్యాయము, ధర్మము, చట్టం ప్రకారం ఆధారాలు కావచ్చు, రికార్డు పరంగా అన్నీ సబ్మిట్ చేసిన తర్వాతనే దేవాదాయ ధర్మాదాయ శాఖ మఠాధిపతిగా నియామక ఉత్తర్వులు ఇచ్చారు. సో అంతటితో ఆమె వదిలేసి ఉండాలి. ఎందుకంటే కోర్టు చెప్పింది న్యాయం కదా, చట్టంలో ఏముంది అని అధికారులు నిర్ణయం తీసుకుంటారు కదా. మరి ఆ ప్రకారం ఆమెదే తప్పని అంగీకరించి అంతటితో వివాదాన్ని ఆపేస్తుంటే గౌరవంగా ఉండేది. అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే వివాదాలను కొనసాగిస్తూ మఠాన్ని, అంటే తనకు దక్కలేదు కాబట్టి మఠాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరి స్పష్టంగా ఆమెలో కనపడతా ఉంది. ప్రత్యేకించి నన్ను ఎక్కువ టార్గెట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, కొంచెం నేను గట్టిగా పట్టుపట్టి రికార్డు తయారు చేయడం కావచ్చు, విజయవాడలోనే ఉంటూ ఏది కరెక్టు ఏది నిజమని డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా అక్కడే ఉండి చేయించుకొని అధికారుల రికార్డులన్నీ కూడా సబ్మిట్ చేసి మఠాధిపతి నియామక ఉత్తర్వులు రావడంలో కీలక పాత్ర వహించాను. కాబట్టి ఆమెకు నా మీద ద్వేషం విపరీత స్థాయిలో పెరిగి ఉండవచ్చు. ఆ ద్వేషంతోనే నా మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మీడియాకి ఎక్కడం, ఆరోపణలు చేయడం చేస్తా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఆరోపణలు అనేది మాకు ఇప్పుడేం కొత్త కాదు, మఠానికి కొత్త కాదు. ఇంకప్పట్లో సిద్ధయ్య గారు అని ఉండేవారు. ఆ తర్వాత ప్రభాకరాచారి గారు ఆ డ్యూటీ తీసుకున్నారు. ఆ తర్వాత పాలెపు శ్రీనివాసులు గారు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పిల్లబ్బాయి ఎన్ఎస్ రెడ్డి చేపట్ట అనుకుంటా. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు డ్యూటీ అనమాట. మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు టైప్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర వేసి 4 రోజుల పాటు హడావిడి చేసేసి మళ్ళీ అంతర్లీనంగా వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా ఏదో పిల్లోడు ఆవేశంలో ఉన్నాడు. రాతల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు కానీ, మీడియాలో ఒక న్యూస్ వచ్చేటప్పుడు కానీ ఒక అంశం మీద 2 వర్షన్లు రాయాలి. ఆమె వర్షన్ రాస్తున్నారు, చెప్తున్నారు. ఈ పక్క వర్షన్ కూడా తీసుకుని ఇదే అది వాళ్ళు చెప్తున్నారు, ఇది రెండోది వీళ్ళు ఇది చెప్తున్నారు. సో 2 కలిపి రాస్తే, లేదా ప్రచారం చేస్తే, లేదా ప్రచురణ చేస్తే ఏది నిజం అనేటువంటి అంశాన్ని భక్తులు కానీ శిష్యులు కానీ నిర్ణయం చేసుకుంటారు. ఇది వదిలిపెట్టేసి ఏకపక్షంగా ఇండైరెక్ట్గా ఆమెకు సపోర్ట్ చేస్తూ ఆడియోలు కానీ అవేవి ఇప్పుడేం కొత్త కాదు, 4 ఏళ్ల పాటు మీడియాలో తిరిగినటువంటి వాళ్ళకి అవసరమైనట్టు మాటలు కట్ చేసుకొని పోస్ట్ చేసుకొని, అది పాలెపు శ్రీనివాసులేమో ఆ పిల్లోడికి ఇచ్చినట్టున్నాడు. అబ్బాయి ఆవేశంలో ఉన్నాడు కాబట్టి ఏదో పెడుతున్నాడు. కొత్త పిచ్చిగడ పొద్దురగడన్నట్టు అరిగిపోయిన రికార్డు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి దేవాదాయ శాఖ వాళ్ళ అధికారులు తీసుకోవాలి, చట్టపరంగా శిక్షించాలి. వాళ్ళు అంత అమాయకులు కాదు కదా అధికారులు. ఇక్కడ ఒక రికార్డు ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. ఇక్కడ ఏంటి, మహానివేదన మందిరం బయట క్లియర్గా రాస్తుంటారు పీఠాధిపతి నివాస గృహము అని. అంటే అది ఒక అధికారిక నివాసం కింద పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుత మఠాధిపతి ఎవరు ఉంటే వారు, వారి భార్య, పెళ్ళి కానీ కుటుంబ సభ్యులు. గత 50-60 ఏళ్ళు కానీ చరిత్ర అంతా తీసుకుంటే అలాగే జరుగుతుంది. పెళ్ళి ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. ఈమె వెంకటాద్రి స్వామి వారు కూడా వారి నాన్నగారు మఠాధిపతిగా ఉన్నప్పుడు అక్కడ ఉండలేదు కదా, బయటే ఉన్నారు కదా. ఇప్పుడు కూడా అంతే, మఠాధిపతి అయ్యారు ఆయన, వారి భార్య, వారిద్దరి పిల్లలు అక్కడే ఉంటారు. అది చట్టం అంతే. ఒక చట్టాన్ని చేసుకున్న తర్వాత ఆ చట్టానికి మనం లోబడి ఉండాలి. అలా శ్రీనివాస స్వాముల వారు 1964-68 మధ్యలో దేవాదాయ శాఖతో కడప జిల్లా కోర్టు ద్వారా ఉత్తర్వులు పొంది ఉన్నారు. అందులో 6వ నిబంధన కింద ఆ అంశాన్ని చేర్చారు. వీరు ఛాలెంజ్ చేయలేదు. టెక్నికల్ భాషలో, లీగల్ భాషలో చెప్పాలంటే ఆ జిల్లా కోర్టు ఉత్తర్వులు అంటే కాంప్రమైజ్ డిగ్రీ అంటారు, అవి ఇట్స్ రిమైన్ అన్ఛాలెంజ్డ్. ఎవరు ఛాలెంజ్ చేయలేదు. సో ఇప్పుడు అవి అమల్లో ఉన్నట్టే లెక్క. ఆ ప్రకారం
వెంకటాద్రి స్వామి వారు 13 జనవరి 2026 తేదీ మఠాధిపతి అయ్యారు. ఫిబ్రవరి 13, 2026 తేదీ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖకు సంబంధించిన శంకర్ బాలాజీ గారు, అదే డిపార్ట్మెంట్ సంబంధించిన మరొక అధికారి, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్ నలుగురు కలిసి సంతకాలు పెట్టి డాక్యుమెంట్ ఉంది. మఠాధిపతికి మారుతమ్మ గారు పిపిఎన్ ప్రసాద్ సమక్షంలో మహానివేదన మందిరాన్ని స్వాధీనం చేస్తున్నామని సర్టిఫికెట్ ఇచ్చారు. మహానివేదన మందిరాన్ని ఎప్పుడైతే మఠాధిపతికి స్వాధీనం చేస్తారో క్లియర్ కట్గా అది వారికి ప్రస్తుతం మఠాధిపతి ఉన్నంత కాలం వారి పర్యవేక్షణలో సంరక్షణ బాధ్యతలు కానీ హక్కులన్నీ కూడా వారికే ఉంటాయి. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఇది డిపార్ట్మెంట్కి వెళ్ళింది కదా, వాళ్ళు వచ్చి ఏం న్యాయం చేస్తారు? వాళ్ళకి అది న్యాయం అని చెప్పి పోయింది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు ఆమెకు అన్యాయం జరుగుతున్నట్లా, అది కరెక్ట్ కాదు. సో ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది మెయిన్. ఆ ప్రకారం ఆమె ఖాళీ చేయాలి. సో మహిళ కాబట్టి మేము కూడా కొంత టైం ఇచ్చాం. నేను వీడియోలో కూడా చెప్పాను, అమ్మా అయిపోయింది గతం కదా, మీ మీద మాకు ద్వేషం లేదు. ఒకవేళ మీ మీద కోపం ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే మా మీద 4 ఏళ్ళు బురద జల్లి ఉండొచ్చు. మీ పిల్లల మీద అయితే మాకు ద్వేషం లేదు. ఏదైనా సరే న్యాయం చేయాలనే ఉద్దేశం నాకు కానీ బావ కానీ, ఎందుకంటే నేను కూడా కుటుంబ సభ్యులే. బావ అధికారిక ఉత్తర్వులు నాకు ఇచ్చినప్పటికీ కుటుంబ పరంగా తీసుకున్నా కూడా అటు మేనమామ మేనత్త కొడుకుని కాబట్టి ఇప్పుడే కాదు, అందరూ ఏదో అంటుంటారు మేనేజర్ పోస్ట్ కోసం. ఇప్పుడే 22 సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా ఇద్దరం కలిసి బద్వేల్లో వారు న్యాయవాదిగా ఉన్నప్పుడు, నేను అక్కడ లెక్చర్గా చేసినప్పటి నుంచి మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఆ నమ్మకంతో నాకు బాధ్యతలు ఇచ్చారు, నేను చేశాను. సో ఇప్పుడు కొత్తగా నేను ఏదో పదవి కోసమని ఇవన్నీ కూడా తెలియని వాళ్ళు ఏదో ఆరోపణలు చేస్తుంటారు. మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు. సో ఆ విషయంలో పరిష్కరించడానికి నేనైతే ముందుంటాను. ఇక ఆమె పరంగా తీసుకుని నేను ఏదో లీగల్ లాయర్ చూసుకుంటారు. క్లియర్గా చెప్తున్నాను, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డాక్యుమెంటేషన్లో అంటే ఆమె పిటిషన్ ఇది WP 2625/2026 అనే పిటిషన్ మీరు చూస్తే ఒకటి మెయిన్ ప్రేయర్, ఇది ఆర్డర్స్ ఇల్లీగల్ అనేటువంటిది ఆరోపణ చేస్తూ, రెండవది మఠాధిపతి తదుపరి కార్యాచరణలు ఆపమని, రెండవది ఆమెను అక్కడే ఉండేలా, ఈ పిటిషన్ పూర్తయ్యేంత వరకు ఆమె అక్కడే నివాసం ఉండేలా స్టే అడ్రస్ ఇవ్వమని అడిగింది. మేము దాన్ని ఖండించాం. లేదు, అది అధికారిక నివాసం, మఠాధిపతి ఎవరుంటే వాళ్ళు మాత్రమే ఉండాలి, ఆమె వెళ్ళిపోవాల్సిందే అని హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగినాయి. అందుకనే స్టే ఆర్డర్స్ ఇవ్వలేదు. ఎప్పుడైతే స్టే ఆర్డర్స్ ఇవ్వలేదో ఆమంతటా ఆమె కోర్టుకి నేను అక్కడే ఉంటాను, నాకు ఆర్డర్స్ ఇవ్వండి అని అడిగింది. హైకోర్టు ఇవ్వలేదు. న్యాయం క్లియర్గా హైకోర్టు చెప్పేసింది, అయిపోయింది. ఇంకా టాపిక్ ఇంటర్వ్యూ ప్రేయర్, అది మెయిన్ ప్రేయర్ కాదు. మెయిన్ ప్రేయర్ ఇంకా జరుగుతూ ఉంటుంది. సో కోర్టు దిగేంత వరకు నన్ను ఇక్కడే ఉండాలి అని ఆమె అడిగింది. కోర్టు నిరాకరించింది కాబట్టి కడప జిల్లా కోర్టు ఉత్తర్వులే ఇప్పుడు అమల్లోకి ఉన్నాయి. ఆ ప్రకారం వెంటనే ఖాళీ చేసి పోవాలి. హక్కులు అంటారా, ఇది మామూలు కుటుంబం అయితే కాదు. మామూలు కుటుంబంలో ఉన్నటువంటి బట్టే పెళ్లి చేసుకుని వచ్చింది కదా, మళ్ళీ కుటుంబాన్ని ఇంటికి పోవాలా, ఇవన్నీ కుదరదు. ఆమె వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ ఏం లేదు. కాకపోతే ఆమెకి ఏం న్యాయం చేయాలంటే కుటుంబ సభ్యులు చేసుకుంటాం. వెంకటేశ్వర స్వామి, వీరభద్రస్వామి, వీరంభట్లయ్య, దత్తాత్రేయ, ఇంకా కుదిరితే ఆడపిల్లలు అందరూ కలిసి కూర్చొని, అది కుటుంబ సమస్య. 8 మంది కుటుంబ సభ్యులు కూర్చోనో, లేదంటే నలుగురు మగ పిల్లలు, ఆమెకు సంబంధించిన 2 పిల్లలు కూర్చొని డిస్కషన్ చేసుకొని చేసుకోవాల్సిన పంచాయతీ. అధికారికంగా ఇది పంచాయతీ చేయడం అనేది కుదరదు. ఏ అధికారి వచ్చి మీరు పంచాయతీ చేసుకుని ఆమెకి ఇంత ఏమి ఇస్తారు, ఆమెకు నెలకి ఇంత ఇస్తారా, ఇవన్నీ కుదరదు. ఎందుకంటే ఆమెకు నెలకి ఇంత ఇవ్వాలంటే ఏం లెక్కని ఇవ్వాలి? ఆమెకు అక్కడే ఒకరంటారు ఆమెకు అక్కడే నివాసం కట్టించి వస్తాం. అందరూ కంటే కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు మఠాధిపతి అయినప్పుడల్లా ఒక్కొక్కరు ఇల్లు కట్టిస్తుంటే అక్కడ వచ్చిన భక్తులకు ఏం చేయాలి? అంతా మీరే ఆక్యుపై చేస్తే మా పరిస్థితి ఏంటి, భక్తుల పరిస్థితి ఏంటి? మళ్ళీ ఈ చాపాటో ఈ పాలెపో ఇంకొకరు పెట్టి మళ్ళీ ప్రశ్నిస్తారు. అది కుదరదు. ఆమెకు అక్కడ నివాసం ఏర్పాటు చేయడం కానీ, నెలకింత ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా అధికారికంగా జరగవు. కుటుంబ సభ్యులు కూర్చొని ఏమైనా పంచాయతీ చేసుకుంటే అది మనకు సంబంధం లేని మ్యాటర్. ఒక భక్తుడిగా, ఒక అధికారిగా కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పాల్సిన విషయాలు ఇంతే. ఆమె ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళాలి. పగలగొట్టింది అంటుంది అక్రమంగా నా నివాసం ఏంటమ్మా అసలు? ఒక నేను అధికారిగా కావచ్చు, అందరినీ ఎవరైనా చదువుకున్నాను అడుగుతున్నాను. నా నివాసం అనే హక్కు ఆమెకు ఎక్కడుంది? అధికారులు అధికారికంగా సంతకాలు పెట్టి మఠాధిపతి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నీ అనే పదం ఎందుకు వస్తుంది? అది మఠాధిపతి ప్రస్తుతం అధికారికంగా ఉండాల్సినటువంటి నివాసంలో నా అని నువ్వెందుకు అడుగుతావు? నీకేం హక్కు ఉంది అక్కడ? తక్షణం నువ్వు వెళ్ళిపోవాలి. ఇంకా గౌరవంగా వాళ్ళు ఉంచుతున్నారు. అది పగలగొట్టి ఒకవాడు అంటాడు, రసాయనాలు విషపూరిత రసాయనాలు కల్పించి, ఏమయ్యా మీరు కొంపలేవా?
ఎవరికి చదలబట్టలేదా? చదలబడితే ఇంట్లో మనం చలిస్తాం కదా. నేను కూడా చలిచ్చాను. ఒక వారం రోజులు ఇంట్లో వదిలిపెట్టి పోయినా. నేనే పోయాను. మఠాధిపతి గారు, వెంకటేశ్వర స్వామి గారు కూడా వాళ్ళ ఇంట్లో చదలబడితే వాళ్ళు కూడా ఖాళీ చేసి వేరే ఇంట్లో ఉండొచ్చారు. అది విషపూరిత రసాయనాలు చంపడానికి చేసినటువంటి ప్రయత్నం అవుతుందా? ఎవరికేమి చదలబట్టలేదా? ఎవరేం పట్టించుకోవాలి. ఒకవేళ మీరు ఇంట్లో చదలబట్టకపోతే పక్కన వాళ్ళని అడగండి. చదలబడితే విషపూరిత రసాయనాలు చల్లినట్టు ఎట్ట అవుతుంది? అది చంపడానికి ఉపయోగపడినట్ట, లేదా ఆమెకు ఇంట్లోంచి బయట పంపడానికి యూజ్ చేసినట్టు? ఏం మాట్లాడతారు అసలు? కొంచెం బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడాలి. కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి. ఎవరు కామెంట్లు పెట్టాడు ఏందా కామెంట్, ఏదో నన్ను ఏదో తిట్టిచానికి పెడుతున్నట్టు పెట్టేవాళ్ళు కూడా రాతలు ఎట్లా రాస్తారంటే అదేదో ద్వేషంతో, మనసులో ఉన్నంత ద్వేషంతో వెళ్ళగక్కుతూ రాసినట్టుంది. ఏదో పద్ధతిగా రాసినట్టు, వివరంగా భక్తితో రాసినట్టు ఏమనిపించింది చూస్తే అర్థమవుతుంది. ఒకరోజు మన పోస్ట్ పెడితే వివరంగా చెప్పాను, మా తప్పు, మా పద్ధతిగా రాశాను, మా తప్పు పెట్టద్దు, ఇదో ఆర్డర్స్ ఇలా ఉన్నాయి, నీకు తెలియదేమో తెలుసుకో అని పెడితే మొత్తం ఎడిటింగ్ చేసి, మీరు చూడండి ఆ పోస్ట్ను, ఎడిట్ హిస్టరీకి వెళ్తే పోస్ట్ మొత్తం ఎడిటింగ్ చేసి మార్చిపెట్టారు. భయపడో ఇంకోటో మార్పు తప్పని తెలుసుకుని మళ్ళీ ఈరోజు పెట్టేసి ఖండించమని ఆర్టీ వాళ్ళు పద్ధతిగానే అడిగారు. మీడియా వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే 2 వర్షన్లు పెట్టండి, మా వర్షన్ కూడా తీసుకోండి. ఆ వర్షన్ ఆ మహిళ ఉంది కాబట్టి ఆమె చెప్పిందంతా న్యాయం అనేటువంటి వర్షన్ తప్పు. క్లియర్ కట్గా ఇక్కడ 3 డాక్యుమెంట్స్. ఒకటి మఠాధిపతి సంబంధించినటువంటి నియామక ఉత్తర్వులు దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఇచ్చారు. 2 4 శాఖల అధికారులు ఆమె హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సర్టిఫికెట్. 3 కాంప్రమైజ్ డిగ్రీ. 4వది కూడా ఉంది. హైకోర్టుకి వెళ్ళి ఆమె ఇంటర్మ్ ప్రేయర్ చేసింది, హైకోర్టు ఇవ్వలేదు. సో ఇవన్నీ కాదనేసి మేమేదో తప్పు చేస్తున్నామని చట్టపరంగా, న్యాయపరంగా మేము చేసేది కరెక్టు. అదొక స్టోర్ రూమ్ పగలగొట్టినట్టు ఆమె ఇల్లు పగలగొట్టాము. మేమేంది ఇల్లు పగలగొట్టేది? మఠాధిపతి గారు ఆర్డర్స్ ఇచ్చారు, మేనేజర్ గారు మనుషులు పంపించారు, బావమర్దిని ప్లస్ ఒక ఆర్డర్ కూడా ఉందిలేండి, నాకు స్పెషల్ ఆర్డర్ ఉన్నాయి. దాని ప్రకారం వారు చెప్పింది మేము చేస్తాము. అది స్టోర్ రూమ్. అది భక్తులు మహాప్రసాదం చేయడానికో లేదంటే ఏదైనా భక్తులు ఇస్తే దాన్ని తీసుకుని అక్కడ భద్రపరచాల్సినటువంటి గది. అది అఫీషియల్, అది అధికారిక గది. ఆ గది ఆమె తాళాలు హ్యాండ్ ఓవర్ చేసుకొని నేను ఇవ్వను, అధికారులు ఆమె మఠాధిపతి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ ఇంటి తాళాలు ఆమె దగ్గర పెట్టుకునే హక్కు ఆమెకి ఎందుకుంది? ఆ మీద కేసు పెట్టింది, అందుకే కరెక్ట్. అది తాళాలు అడిగాము, ఇవ్వలేదు. మఠాధిపతి గారు అడిగి పంపించారు, నేను కాదు అడిగింది, మఠాధిపతి గారు అడిగారు. ఆ రూమ్ స్టోర్ రూమ్ అది, ఆ తాళం నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, అడిగితే ఇవ్వనంది, పగలగొట్టాము. తప్పేంది? అది అఫీషియల్. అది ఇవన్నీ కూడా అఫీషియల్గా జరిగాయి. ఎవరో పిల్ల మిత్రులు, కొంతమంది ఆవేశపూరిత వ్యక్తులు ఏంటంటే సరిపోకును, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు మఠాధిపతి కాలేదనే ద్వేషం వల్ల కావచ్చు, కోపం వల్ల కావచ్చు, రకరకాల భావాలు. ఎందుకంటే 100 మందిలో 100కు నాకు బావకు అనుకూలంగా ఉండాలని రూల్ ఏం లేదు. కొంచెం 10 మందో 5 మందో వ్యతిరేకంగా ఉండొచ్చు. అటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో హడావిడి చేసినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. మాకు ఈ ఆరోపణలు కొత్త కాదు. మేము తట్టుకునేటువంటి అంటే ఎంత కూడా లీగల్గానే చేస్తాను. ఈవెన్ నేను గత 15 ఏళ్ళ నుంచి ఫేస్బుక్లో ఉన్నాను. కనీసం ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకుండా పోస్ట్ కూడా పెట్టను. అలాంటిది ఇంత యాక్షన్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండే పెడతాను. కాబట్టి మారుతి మహాలక్ష్మి గారు చేసేటువంటి ఆరోపణలు శుద్ధ అబద్ధము. కేవలం నా మీద ద్వేషంతో మాత్రమే ఆమె నా మీద ఆరోపణ చేస్తుంది. ఆమె ఈ నుంచి ఖాళీ చేసి బయటికి వెళ్ళడం పద్ధతి, హక్కులు ఆమెకు లేవు. కుటుంబ పరంగా ఏమైనా ఉంటే మీరు బయట కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప మఠంలో మహానివేదనలో ఉంటూ మఠాధిపతి పరిపాలన అడ్డుకుంటూ ఇది నేరం. తప్పు కాదు, నేరం. ఆల్రెడీ కేసు పెట్టాము, జరుగుతుంది. అధికారికంగా మేనేజర్ గారు పెట్టారు. దాని మీద ఖచ్చితంగా ఆమె మీద చర్యలు ఉంటాయి. ఆ పరిణామాలు కూడా త్వరలోనే ఉంటాయి. కొందరు అంటుంటారు ఊరికేదో మాటలే చెప్తారు, బెదిరిస్తుంటారు, కేసులు పెట్టరు. అన్నీ జరుగుతాయి. ఎవరెవరు అడ్డుగోలు ఆరోపణలు చేస్తున్నారో, ఎవరెవరు ఆధారాలు లేకుండా మా మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారో ప్రతి ఒక్కరికి అది టైం పడుతుంది. ఏ పని చేసినా నేను టైమింగ్ చూసుకునే చేస్తాను. ఈరోజు ఏమైనా చేయాలంటే మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ రేపు వస్తాను కదా, ఖచ్చితంగా అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అన్నిటికీ మించి కొద్ది ఏదైతే న్యూసెన్స్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని దేవాలయాలు ఉన్నాయి, తిరుమల కావచ్చు, రకరకాల దేవాలయాలు అన్నీ కూడా ఎవరో కొంతమంది వ్యక్తులు వారి స్వార్థం కోసం ఆరోపణలు చేస్తున్నంత మాత్రాన ఆ ఆలయం ప్రతిష్ట అనేది దెబ్బతిన్నది. ఇప్పుడు కూడా మీరు చేసేది కూడా అంతే. మీరు చేసేటువంటి న్యూసెన్స్ వల్ల మఠం అప్రతిష్టం అనేది, దాన్ని మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. జూలై 1 ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఖచ్చితంగా మీరందరూ రావాలి.
ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా భక్తులకు ఎంత చేయాలో అన్నీ చేస్తాం, మఠాన్ని ఎంత అభివృద్ధి చేయాలో అంతా చేస్తాం. ఇలాంటి వ్యక్తులను కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటాం. బీ రెడీ.